ఆ రాత్రి అమావాస్య. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. జోరుగా కురుస్తున్న వర్షం, ఉరుముల శబ్దంతో ఆ అడవిదారి మరింత భయానకంగా మారింది. రవి తన ఆఫీసు పని ముగించుకొని కారులో ఇంటికి వెళుతున్నాడు. అది ఊరికి దూరంగా ఉన్న షార్ట్కట్ రోడ్డు. అకస్మాత్తుగా కారు ఇంజిన్ నుండి పొగలు రావడం మొదలై కారు ఆగిపోయింది. రవి కారు దిగి చూశాడు. చుట్టూ చిమ్మ చీకటి. ఫోన్ తీసి చూస్తే సిగ్నల్ అస్సలు లేదు. వెలుతురు జాడ దూరంగా చెట్ల మధ్య ఒక చిన్న దీపం వెలుతురు కనిపించింది. వేరే దారి లేక రవి ఆ వెలుతురు వైపు నడవడం మొదలుపెట్టాడు. దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక పాతకాలపు బంగళా అని అర్థమైంది. గేటు తుప్పుపట్టి కిర్రుమన్న శబ్దంతో తెరుచుకుంది. రవి తలుపు తట్టాడు. ఎవరైనా ఉన్నారా? కొద్దిసేపటి తర్వాత తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక ముసలవ్వ చేతిలో లాంఠర్ను పట్టుకుని నిలబడింది. ఆమె ముఖం ముడతలు పడి కళ్ళు వింతగా ఉన్నాయి. రండి బాబూ, ఈ వర్షంలో తడిసిపోతారు, లోపలికి రండి అని ఆమె పిలిచింది. లోపల అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ముసలవ్వ రవికి వేడిగా టీ ఇచ్చింది. మా అబ్బాయి కూడా నీలాగే సిటీలో పనిచేస్తాడు, ఈ పాటికి రావాల్సింది అని చెప్పి ఆమె లోపలి గదిలోకి వెళ్ళింది. రవి టీ తాగుతూ గోడమీద ఉన్న ఫోటోలను గమనించాడు. అక్కడ ఒక ఫోటోలో ఆ ముసలవ్వ ఒక యువకుడితో ఉంది. కాని ఆ ఫోటో కింద ఉన్న తేదీని చూసి రవి గుండె ఆగిపోయినంత పనయింది. తేదీ 15/8/1990. అగ్ని ప్రమాదంలో మరణించిన తల్లి కొడుకులు. రవి చేతిలో టీకప్పు కిందపడి పగిలిపోయింది. భయంతో వణుకుతూ అవ్వా అవ్వా అని పిలిచాడు. కాని సమాధానం లేదు. ఇది దయ్యాల కొంప అని గ్రహించిన రవి వెంటనే ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పారిపోవాలని వెనక్కు తిరిగాడు. గేటువైపు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కాని విచిత్రంగా అతని కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్లు అయిపోయాయి. ఎంత శక్తి ఉపయోగించినా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాడు. ఏదో అదృశ్య శక్తి అతని కాళ్లను పట్టుకున్నట్లనిపించింది. రవి భయంతో చెమటలు కక్కుతున్నాడు. ఆ గదిలోని చీకటి మూల నుండి ఆ ముసలవ్వ, ఫోటోలో ఉన్న ఆమె కొడుకు నెమ్మదిగా రవివైపు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు వారి ముఖాలు సగం కాలిపోయి కళ్ళు ఎర్రగా నిప్పుల్లా మండుతున్నాయి. ముసలవ్వ వికృతంగా నవ్వుతూ, మా అబ్బాయి వచ్చాడు, మాకు తోడు దొరికింది, ఇక నువ్వెక్కడికి వెళ్ళలేవు బాబూ అంది. వారిద్దరూ రవిని ఆ కాలిపోయిన గది లోపలి చీకటిలోకి బలంగా లాక్కెళ్లారు. కాపాడండి అన్న రవి చివరి కేక ఆ బంగళాలో ప్రతిధ్వనించి ఆగిపోయింది. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం ఆ రోడ్డు పక్కన రవి కారు మాత్రమే మిగిలి ఉంది. రవి జాడ మాత్రం ఎప్పటికీ ఎవరికీ దొరకలేదు.